5 నిమిషాలలో తయారు చేసుకునే ఆలు స్నాక్స్ని ఇప్పుడు మనం చూసేద్దాము. నేను 2 ఆలుగడ్డల్ని తీసుకున్నాను. పైన పొట్టును కూడా తీసేయాలి. పీలర్ సహాయంతో ఈ విధంగా తీసేయాలి. ఇప్పుడు ఆలులని పొట్టు తీసేసాం కదా, వాటిని తురుముకోవాలి. రెండింటిని కూడా ఈ మాదిరిగానే తురుముకోవాలి. ఇలా తురిమిన దాన్ని ఒక బౌల్లో వాటర్ తీసేసుకొని ఇది అందులో వేసేసుకుందాము. వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ ఈ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు బియ్యం పిండి పోస్తున్నాను. కొంచెం జీలకర్ర, 2-3 చిటికల వాము, వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచి వేసేస్తున్నాను. 2 రెమ్మల కరివేపాకును వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. 1/2 టేబుల్ స్పూను ధనియా పౌడర్. ఇలా వేసిన తర్వాత ఇదంతా కూడా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే కొన్ని వాటర్ పోసి కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని కూడా. ఇప్పుడు కొంచెం పిండి తీసేసుకొని ఇలా బాల్ లాగా చేసేసుకొని ఇలా రౌండ్గా ప్రెస్ చేసేసుకోవాలి. అన్నిటినీ కూడా ఇదే విధంగా చేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందాము. ఎక్కువ ఆయిల్ పట్టదు దీనికి. మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను. ఇప్పుడు ఒకసారి తిప్పేసుకుందాము. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఉంచేసుకోవాలి. ఓకే, వచ్చేసాయి కదా. ఇప్పుడు మనము వాటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. పిల్లలు అడిగిన వెంటనే మనము 5 నిమిషాలలో ఇలా రెడీ చేసి పెట్టేయవచ్చు. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.